మేడం, ఇలా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి రక్తం కారినా తెలీదు, నొప్పి కూడా తెలీదు, చీమ కారిపోతున్నా ఎందువల్ల అంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కామన్గా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కొంతమంది మీరు అసలు ఎండలో బయటికి వెళ్ళాము, మేము గుడికి వెళ్ళాము, వచ్చేసరికి పాదం కిందంతా చర్మం లేచిపోయింది అయినా మాకు తెలియదు అంటూ ఉంటారు. నొప్పి అనేది ఏ జీవికైనా దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లాస్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ పెయిన్, ఈ నొప్పి అనే గిఫ్ట్ పోతుంది. ఎందుకంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. స్పర్శనిచ్చే నరాలు ముఖ్యంగా, స్పర్శనిచ్చే నరాలు, చిన్న చిన్న కండరాలకు వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అవుతాయి ఈ న్యూరోపతిలో. వాళ్ళకి ఇనీషియల్గా తిమ్మిర్లు ఉండడం, మంటలు ఉండడం, అంటే దూది మీద నడుస్తున్నట్టు ఎక్కడ నడుస్తున్నామో తెలియకపోవడం. ఈ స్పర్శ లేనప్పుడు గాయం అయింది కూడా తెలియదు వాళ్ళకి. ఎంత సివియర్గా ఉండొచ్చు అంటే ఒక్కొక్కసారి మనం ఇన్ఫెక్షన్ చాలా ఉండి వేలు తీసేయాల్సి వస్తే మత్తు ఇవ్వకుండా కూడా వేలు తీసేసే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి ఏమీ తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్ గా వేలు, అంటే చాలా రోజులకి ఆటో యాంపుటేషన్ అంటాం, ఆ వేలు అక్కడికి ఊడి పడిపోయినా నొప్పి తెలియదు. ఎప్పుడైతే నొప్పి తెలియదో, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నేనేం చేస్తాను, నొప్పికి వెంటనే అమ్మ నేను నడవలేను అని రెస్ట్ తీసుకుంటా. ఆ రెస్ట్ తోనే సగం గాయం మాంతది. వాళ్ళకి ఆ నొప్పి తెలియదు కాబట్టి ఆ గాయం మీద ఇంకా నడుస్తూనే ఉంటారు. అలా గాయం పెద్దదవుతూ ఉంటుంది. ఓకే. అయితే ఈ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏ మూమెంట్లో, ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీ అనే దానికి వెళ్ళాల్సి ఉంటుంది? ఎస్, డిఫరెంట్ సర్జరీస్. ఇప్పుడు ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ తీసేసే సర్జరీస్, అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గలేదనుకోండి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి డిబ్రైడ్మెంట్ అంటాం. అంటే అక్కడ ఉన్న చెడు టిష్యూనంతా తీసేయడం. ఎప్పుడైనా టిష్యూ అంటే చుట్టూ ఉన్న కండరాలు కానీ స్కిన్ కానీ పాడైనప్పుడు యాంటీబయాటిక్ అందులోకి చేరుకోలేదు. డిబ్రైడ్మెంట్ చేయడం ద్వారా ఈ పాడైపోయిన టిష్యూని తీయడము, చుట్టూ ఉన్న కండరాలను తీసేయడము జరుగుతుంది. అంతకంటే ముందు యాంటీబయాటిక్స్తో తగ్గకపోతే మాత్రమే ఈ స్టేజ్కి వెళ్తాం. లేదు, చాలా మంది ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఊర్లో చాలా యాంటీబయాటిక్స్ వాడేసి ఇంకేమీ యాంటీబయాటిక్స్ పనిచేయక గ్యాంగ్రీన్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు డిబ్రైడ్మెంట్ చేయడం, లేకపోతే యాంపిటేషన్ లాంటివి. ఇంకా ముందే వచ్చారు వాళ్ళు, మనకి ట్రోఫిక్ కల్చర్స్ అంటాం. అంటే స్పర్శ లేకపోవడం వల్ల, అలాగే ఇందాక చెప్పినట్టు పాదం షేప్ మారిపోవడం వల్ల గాయమైంది, కానీ ఇన్ఫెక్షన్ లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఆఫ్ లోడింగ్ సర్జరీస్. ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటే ఏంటంటే పాదం షేప్ మారిపోయి ఒక చోటే బరువు పడి గాయం అయిందనుకోండి, మళ్ళీ ఆ గాయం, ఆ బరువు అక్కడ మాత్రమే పడకుండా పాదం అంతా ఈవెన్ గా పడేలా చేసే సర్జరీస్. వాటి ద్వారా మొత్తం ప్రెషర్ మళ్ళీ పాదం మీద ఈవెన్ గా పడుతుంది, ఒక్క చోటే బరువు పడకుండా అన్ని చోట్ల పడుతుంది. కాబట్టి అప్పుడు ఆ గాయం ఆటోమేటిక్ గా హీల్ అవుతుంది. అవి ఒక కైండ్ ఆఫ్ సర్జరీస్. ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం ఈ సర్జరీస్ గురించి. ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ ఆపరేషన్స్ కానీ. ఇవన్నీ దాటి, అంటే ఏం చేసినా మనం ఆ కాలు కాపాడలేము, అంటే కాలు వల్ల మనిషి ప్రాణానికి రిస్క్ ఉంది, ఆర్ ఇవన్నీ చేసినా కాలు కాపాడలేము అన్నప్పుడు మాత్రమే యాంపుటేషన్ గురించి ఆలోచిస్తాం. డయాబెటిక్ ఫుట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంపుటేషన్ ప్రతిసారి. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ భయంతోనే చాలా మంది హాస్పిటల్కి రావడం చాలా డిలే చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో సర్జరీ చెప్తారు, లేకపోతే ఇంకేవో మెడిసిన్స్ ఇస్తారు, ఇంకా భయం పెడతారు అనే ఒక అపోహ ఏదైతే ఉందో వాళ్ళు దానిలోనే ఉండిపోయి ఆ ప్రాబ్లం లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వస్తారు. అప్పటికే పరిస్థితి వీళ్ళకి చేయి దాటిపోతుంది. కరెక్ట్. సో అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం చూసుకుంటే, మనం హైదరాబాద్లో కొంతమంది ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే డీల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఆల్రెడీ వాళ్ళు రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే సొంత వైద్యాలు, ముందు మొదలయ్యేది సొంత వైద్యం. ఏవో ఇంట్లో యాంటీబయాటిక్ ఎప్పుడో దేనికో ఇచ్చిన యాంటీబయాటిక్ తీసేసుకోవడము, లేకపోతే పోయినసారి ఇన్ఫెక్షన్కి వెళ్తే అప్పుడు ఏవైతే మందులు రాశారో అవే వేసుకోవడము, ఇది చాలా కామన్ గా జరుగుతుంది. సో అది మారితేనే, ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పర్ట్ దగ్గరికి త్వరగా రీచ్ అవ్వగలుగుతారో అప్పుడు ఈ యాంపిటేషన్స్ అనేవి తగ్గించగలుగుతాం. ఓకే. సో మీరు చూస్తే ప్రపంచంలో ఇప్పుడు ఎవ్రీ 20 seconds డయాబెటీస్ వల్ల ఒక కాలు తీసేయాల్సి వస్తుంది. 20 seconds? ఎవ్రీ 20 secondsకి. అంటే ఎంత తీవ్రంగా ఉందో అసలు ఈ గ్యాంగ్రీన్తో వచ్చే సమస్య. మనం కాలు తీసేయడం అనే స్టేజ్, ఇది లాస్ట్ స్టేజ్ అనుకోవాలా దీన్ని? ఎస్. తీసేసిన తర్వాత అది మళ్ళీ ఇంకా పైకి తర్వాత ఏమైనా స్ప్రెడ్ అవుతుందా, అంతటితో అది ఆగిపోతుందా? కరెక్ట్.
ఇప్పుడు ఎవరికన్నా మనం కాల్ తీస్తున్నాము అంటే వన్స్ ఫర్ ఆల్ ఇంకేమి చేయలేకపోతున్నాం కాబట్టి ఈ ఆపరేషన్కి వెళ్తున్నాం. సో చేసే ముందు యాజ్ ఎ డాక్టర్ ఆ గాయం అక్కడితో మానాలి అంటే 2 మెయిన్ థింగ్స్. ఒకటి, మనం కాల్ తీసేసే లెవెల్కి దగ్గర ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అక్కడ వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా లేదా అని చూసుకుంటాం. ఇందాక చెప్పినట్టు పంట పండాలంటే ఈ 2 మెయిన్. సో ఎక్కడికి తీస్తున్నాం అనేది, కొంతమందికి పాదంలో సగం తీయడం, ఇవి మైనర్ యాంపుటేషన్స్. అంటే మడం కిందకి తీసామనుకోండి దాన్ని మైనర్ యాంపుటేషన్ అంటాం. ఇంకా పైకి తీస్తే మేజర్ యాంపుటేషన్. ఏదైనా యాంపుటేషన్ చేసేటప్పుడు గాయం మానాలి అంటే ఆ లెవెల్లో ఇన్ఫెక్షన్ ఉండద్దు, రక్త సరఫరా బాగుండాలి. చేసే ప్రతిసారి ఇవి చూసుకుంటాం. మళ్ళీ అంటే మోకాల కిందకి తీసిన వాళ్ళకి మళ్ళీ పైకి తీయాల్సిన అవసరం రాకూడదు. సో అక్కడితో ఆగాలంటే రక్త సరఫరా ఎక్కడికి బాగుందో అక్కడ వరకే చేయడానికి ట్రై చేస్తాం ఆపరేషన్ అనేది. సో చాలా సార్లు ఒకసారి యాంపుటేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక 5-6 వారాల గాయం అక్కడితో మానిపోయి, ఇప్పుడు ఉన్న రోజుల్లో అంటే కాలు తీసేస్తే లైఫ్ ఎండ్ కూడా కాదు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ చేసేదే లైఫ్ సేవ్ చేయడానికి. సో వాళ్ళు మంచి ప్రాసెసెస్ పెట్టుకొని అంటే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని నెక్స్ట్ 3 months లో మళ్ళీ నడవగలుగుతారు. చాలా మంది ఈ ప్రాసెసెస్ తో నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎస్, అంటే లైఫ్ సేవ్ చేయడానికి చేస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇలాంటి సర్జరీస్ అయిన వాళ్ళు పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ వరకు అయిపోయింది, నేను ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా, మళ్ళీ రొటీన్ వీళ్ళకి ఎప్పుడైతే ఫుడ్ దగ్గరికి వచ్చిందో ఫుడ్ దగ్గర చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు. సరే అయిపోయింది, ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంక రాదు. ఎస్, సో ఎప్పుడైనా డయాబెటీస్ వల్ల ఫుడ్ ప్రాబ్లం అనే కాదు, రకరకాల సమస్యలు రావచ్చు. ఐ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కాలు అయిపోయింది, ఇంకో కాలు అన్నా జాగ్రత్త పడాలి కదా. సో అంటే డైట్ హ్యాబిట్స్, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్తో కన్సల్టేషన్లో ఉండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచేలా చూసుకోవాలి. నెక్స్ట్ లెగ్ ఎఫెక్ట్ అవ్వకుండా, ప్రాబ్లం వచ్చాక కాదు రాకముందే, అంటే ఎవరికైనా ఒక కాలు తీసాము లేకపోతే వేలు తీసామంటే వాళ్ళని ఎవ్రీ 3 months మళ్ళీ ఫుడ్ చెకప్కి పిలుస్తూ ఉంటాం. సో దట్ ఇంకొక లెగ్ ఎఫెక్ట్ అవ్వకుండా ముందే కాపాడగలుగుతాం కాబట్టి. అలాంటి వాళ్ళకి ఈ రెగ్యులర్ ఫుడ్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డైట్ హ్యాబిట్స్, వాళ్ళ షుగర్ కంట్రోల్తో పాటు ఇవి కూడా చాలా ఎసెన్షియల్. ఓకే,